రాజకీయ వ్యూహాల్లో ఎన్నికల ప్రచారంలోనే కాదు పరిపాలనలోనూ ఏపీ మాజీ సీఎంని ఫాలో అవుతున్నారట ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి. జగన్ తరహాలోనే ప్రజా సంక్షేమంపైనే ఆయన ప్రధానంగా ఫోకస్ పెట్టారని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్ఆర్ తరహాలో ఉచిత విద్యుత్పై సంతకం చేయడం, జగన్ లాగా మద్య నియంత్రణకు చర్యలు చేపట్టడం, ఈ రెండు నిర్ణయాలు తమ నేతలను చూసే పక్క రాష్ట్ర సీఎం ఫాలో అవుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఏపీకి సంబంధం లేని వారే జగన్ మార్కు పాలనను మొదలు పెడుతున్నారో అంటే ఆయన చేసిన పాలన ఇలాంటిదో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలనేది వైసీపీ నేతల అభిప్రాయం. ఇంతకు జగన్ స్టైల్ను అనుసరిస్తున్న ఆ సీఎం ఎవరు? లెట్స్ వాచ్. తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. హీరో నుంచి సీఎం కుర్చీ వరకు వచ్చిన దళపతి విజయ్ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు దక్షిణాది రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా మద్య నియంత్రణ, సంక్షేమ పాలన అంశాల్లో ఆయన అడుగులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేస్తున్నాయంటూ వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. విజయ్ పాలనలో జగన్ మార్కు కనిపిస్తోందా లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమా అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గుడులు, స్కూళ్లు, ఆసుపత్రుల సమీపంలో మద్యం దుకాణాలు పెరిగిపోయాయని, బెల్ట్ షాపులు మళ్లీ గ్రామాల్లో విస్తరిస్తున్నాయని విమర్శిస్తున్నారు. ఇప్పుడు విజయ్ తీసుకున్న నిర్ణయంతో మళ్లీ మద్య నియంత్రణపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటాయా లేక మద్యం ఆదాయంపైనే ఆధారపడతాయన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు దళపతి విజయ్. దీంతో విజయ్కి మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. దళపతి విజయ్ మొదటి నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారని కొద్ది రోజులుగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో జగన్ లాగే ఒంటరిగా పోటీ చేయడం, పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యత మొత్తం తన భుజాలపై వేసుకోవడం, ఇలా అనేక విషయాల్లో దగ్గర పోలికలున్నాయని ఫ్యాన్ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. విజయ్ ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటోని వాడుకోవడం కూడా ఆయనకు కలిసి వచ్చింది అని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో విజయ్ గెలుపును తమ విజయంగానే వైసీపీ నేతలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే పాలనలో సైతం జగన్మోహన్ రెడ్డిని విజయ్ అనుసరిస్తున్నారు అనేది తాజాగా ఫ్యాన్ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం. తాజాగా తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ప్రజా సంక్షేమం, మద్య నియంత్రణ, సామాజిక బాధ్యతల అంశాల్లో ఆయన తీసుకుంటున్న చర్యలు గతంలో ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన విధానాలను గుర్తు చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి మొదటిగా ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేయడం ద్వారా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ రాజకీయాలను గుర్తు చేశారట. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, బస్టాండ్ల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు మూసివేయాలన్న నిర్ణయం మరింత సంచలనంగా మారిందని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న టాస్మాక్ మద్యం దుకాణాలపై నిర్వహించిన ప్రత్యేక సర్వేలో 500 మీటర్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న 717 దుకాణాలు గుర్తించబడినట్లు సమాచారం. వీటిలో దేవాలయాలు, చర్చిలు, మసీదుల సమీపంలో ఉన్నవి 276 కాగా, పాఠశాలలు మరియు కళాశాలల సమీపంలో 186, బస్టాండ్ల సమీపంలో 255 దుకాణాలు ఉన్నట్టు తేలింది. ఈ దుకాణాలన్నింటినీ 2 వారాల్లోగా మూసివేయాలని విజయ్ ఆదేశించారని వార్తలు రావడం తమిళనాడులోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ కొత్త చర్చకు తెరలేపింది. విజయ్ ఈ నిర్ణయానికి ప్రజా సంక్షేమాన్నే ప్రధాన కారణంగా పేర్కొనడం విశేషమంటున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రానికి భారీ ఆదాయం తెచ్చిపెట్టే మద్యం విక్రయాలపై ఆధారపడే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజా ఆరోగ్యం, సామాజిక భద్రత, యువత భవిష్యత్తు ముఖ్యమని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ పరిణామం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన దశలవారీ మద్య నియంత్రణ విధానం మళ్లీ చర్చకొస్తోంది. ఎన్నికల హామీ మేరకు జగన్ ప్రభుత్వం మద్య నియంత్రణపై పలు కీలక చర్యలు చేపట్టింది. టీడీపీ ప్రభుత్వ కాలంలో ఉన్న 4380 మద్యం దుకాణాలను 2934కు తగ్గించింది. ప్రతి వైన్ షాప్ కు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా నడిచిన వేలాది బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంది. అదే సమయంలో ప్రైవేటు మద్యం దుకాణ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో విక్రయ వ్యవస్థను తీసుకొచ్చింది. మద్యం విక్రయ సమయాలను పరిమితం చేయడం, ధరల్ని పెంచడం, అక్రమ మద్యం నియంత్రణ కోసం
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేయడం వంటి చర్యలు అప్పట్లో విస్తృత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదన్న అంశాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గూడులు, పాఠశాలలు, చర్చిలు, మసీదులు, ఆసుపత్రుల సమీపంలోనే మద్యం దుకాణాలు పెరిగిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. పర్మిట్ రూములు మళ్లీ వెలుగులోకి రావడం, బెల్ట్ షాపులు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడం, అక్రమ మద్యం విక్రయాలు పెరగడం వంటి అంశాలు సామాజిక ఆందోళనకు కారణమవుతున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో మళ్లీ మద్య నియంత్రణ చర్చకు ఊపిరిపోసిందని, నాడు జగన్ తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అనేలా ప్రజల్లో చర్చ జరుగుతోంది అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రజా సంక్షేమం పేరుతో ఆదాయాన్ని పక్కన పెట్టి కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం ప్రభుత్వాలకు ఉందా, లేక మద్యం ఆదాయంపైనే ఆధారపడి రాజకీయ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుందా అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. మొత్తానికి విజయ్ పాలనలో నిజంగానే జగన్ మార్కు కనిపిస్తోందా, లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ తమిళనాడు నుంచి మొదలైన ఈ మద్య నియంత్రణ చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా వేడెక్కిస్తోంది.